చచ్చిపోదాం అని చెప్పేసి, ఇంకా చచ్చిపో అని చెప్పేసి సాతాను నన్ను చాలా విధాలుగా ప్రేరేపిస్తూ ఉంది. అప్పటికే ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, కిటికీ పక్కనే కూర్చున్నాను. చచ్చిపో అని ప్రేరేపిస్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంది నాకు. ఇదేంటి ప్రభువా, నేను 24లోనే కాదు దేవుడి కోసం ఎదురు చూసింది, ఆయన చిత్తం కోసం 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు నాతో చెప్పిన వాగ్దానం చేసిన నాటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏ రోజా, ఎప్పుడు వస్తారు, ఎప్పుడో జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇదంతా జరిగేసరికి ఎంతమందిని నేను టెన్షన్ పెట్టే బదులు చచ్చిపోదాం, ఏంటి ప్రభా నా పరిస్థితి ఇంత అలా అయిపోయింది, ఎంతలా దారుణంగా అయిపోయింది. అందరూ నా వల్ల, నా మనసు ఎలాంటిదంటే నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం నేనన్నా బాధపడిపోతాను, కానీ నా వల్ల ఎవరు నొప్పించకూడదని చెప్పి నా మనసు, అది నా అలవాటు అనమాట. నేనన్నా బాధపడిపోయినా పర్లేదు, ఎవరు నా వల్ల అస్సలు నలిగిపోకూడదని నా ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, నా వల్ల వాళ్ళ కింద మీద పడిపోయి సతమతం అయిపోయి నలిగిపోతున్నారు. అందరూ ఇటు సైడు అటు సైడు అందరు నలిగిపోతూ ఉన్నారు. ఇంత కాదని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా, రోజా ఎంత దాకా తీసుకొచ్చింది నేను నిన్ను ఇక్కడతో వదిలేయడానికా, ఎంత దాకా తీసుకొచ్చింది నిన్ను చచ్చిపోతే నేను చూడ్డానికా, లేదు ఎంత దాకా తీసుకొచ్చింది దేవుడిని, ఇక ముందు కూడా తీసుకువెళ్తాను. నిజంగా ఎంత దాకా ఎలా తీసుకొచ్చాడో తెలుసా, కొన్నిసార్లు ఇది జరగదేమో అని చెప్పి చాలా ఇదైపోయేదాన్ని, భయపడిపోయేదాన్ని, టెన్షన్ వచ్చేసేది. ఇది అసలు అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉన్నారు, ఆ కొండ కింద మట్టి దగ్గర ఉన్నాను నేను. ఇది జరగదని చెప్పి టెన్షన్ వచ్చేసిన ప్రతిసారి అక్కడి నుంచి దేవుడు ఆయన నన్ను భుజాల మీద వేసుకుని ఎంత దాకా తీసుకొచ్చాడు, ఆయన ఎంత దాకా తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను